హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. హే బల్వంత్ మూవీ రివ్యూ. అయితే సినిమా స్టోరీ వచ్చేసరికి హీరో వాళ్ళ ఫాదర్ కి ఒక బిజినెస్ ఉంటుంది. ఆ బిజినెస్ ని హీరో టేక్ ఓవర్ చేయాలనుకుంటారు. అసలు ఆ బిజినెస్ ఏంటి అనేది మనకి యాక్చువల్ గా ట్రైలర్ లో ఒక సస్పెన్స్ లాగా వదిలారు. అయితే సినిమా చూసిన ఫస్ట్ 15-20 మినిట్స్ కి మనకు అర్థమైపోతుంది ఆ బిజినెస్ ఏంటి అనేది. అండ్ అట్లానే స్టోరీలో ఇంకొక పొలిటీషియన్ లింక్ కూడా కలిపారు అనమాట. సో వీళ్ళిద్దరు లైఫ్ లో ఎలా కోయిన్సైడ్ అవుతుంది, తర్వాత స్టోరీ ఏంటి అనేది మనకి మిగిలినంత సినిమా థియేటర్ లో మనం యాక్చువల్ గా చూడాలి. అండ్ ఫస్ట్ పార్ట్ వరకు మాత్రం మనం హ్యాపీగా నవ్వుకోవచ్చు. మరి లైక్ ఓవర్ ద టాప్ కామెడీ అని చెప్పాను కానివ్వండి, ఎస్పెషల్లీ మన నరేష్ గారి కామెడీ అండ్ సుదర్శన్ హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు కదా, సుహాస్ గారి ఫ్రెండ్, వాళ్ళందరి కామెడీ ట్రాక్ బాగా నడిచింది. అండ్ అక్కడక్కడ లైక్ కొంచెం ఫ్యామిలీ స్టోరీ రిలేటెడ్, కొంచెం ఫ్యామిలీ రిలేషన్స్ అలా కలుపుతాను, బట్ వర్కౌట్ కాదు. కామెడీ అయితే బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంటర్వల్ వరకు కూడా మనం బాగా ఎంజాయ్ చేస్తాం. అయితే సెకండ్ హాఫ్ మాత్రం మనకి అర్థమైపోతుంది అనమాట. ఫస్ట్ హాఫ్ కొంచెం ఇట్లా కామెడీతో కవర్ చేశారు కదా, సెకండ్ హాఫ్ కి అసలు ఏముంటుంది అనేది మనకి యాక్చువల్ డౌట్ వచ్చేస్తుంది ఇంటర్వెల్ లోనే. అండ్ సెకండ్ హాఫ్ లో మాత్రం ఏంటంటే మనకి ఫస్ట్ హాఫ్ అంతా లైక్ ఆ లెవెల్ ఆఫ్ గ్రేట్ కామెడీ అవ్వచ్చు కానివ్వండి, సెకండ్ హాఫ్ అంతా కొంచెం సెంటిమెంట్ తో నింపేశారు అనమాట. అండ్ యూజువల్ గా ఇప్పుడు మనము ఒక సో అండ్ సో ఎక్స్పెక్టేషన్ అనుకుంటాం కదా, అలాగే ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా దానికి ఉల్టా ఉంటుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ మాత్రమే కామెడీ బాగుంటుంది అండ్ క్లైమాక్స్ పోర్షన్ బాగుంటుంది అనమాట. సో ఓవరాల్ గా ఏంటంటే మూవీలో పర్ఫార్మెన్స్ అందరు చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ నరేష్ గారు కానివ్వండి, హీరో గారి ఫ్రెండ్ సుదర్శన్ గారు, ఇంకా హీరోయిన్ యాజ్ యూజువల్ వెన్నెల కిషోర్ గారి కామెడీ కూడా ఒక ఎక్స్టెంట్ వరకు బాగానే ఉంటుంది. బట్ ఓవరాల్ గా మూవీ చూస్తే మాత్రం కొంచెం డిఫరెంట్ గా కొంచెం సేపు నవ్వుకొని ప్రశాంతంగా టైం స్పెండ్ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళకి ఈ మూవీ వన్ టైం వాచ్ లాగా ఉంటుంది. లేదు ఏదైనా కొంచెం లైక్ యూనిక్ మూవీస్ వాళ్ళ కోసం మాత్రం మూవీ అంత సెట్ కాకపోవచ్చు. సో ఇది అనమాట మా రివ్యూ. థ్యాంక్ యూ.